కనకదుర్గ సిహెచ్ కనకదుర్గ వార్డెన్. వి గాట్ వన్ కంప్లైంట్ ఈ హాస్టల్ మీద. హాస్టల్లో 75 మంది పిల్లలు ఉన్నారు. 3 కేజీల చికెన్ ఎలా సరిపోతుంది ఆయన క్వశ్చన్. ఆ హాస్టల్లో ఫుడ్ చాలా దారుణం. వారంలో 3 సార్లు చికెన్ పెట్టాలి, కానీ ఒక్కసారి మాత్రమే పెడుతున్నారు. గుండుగోలను ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మీరు ఒకసారి చెక్ చేయండి. నిజం చెప్పండి, ఊరికే అబద్ధాలు చెప్తే ఎట్లా అన్నిటికీ. చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కూర్చో. లేదు తింటా ఉండండి, మాట్లాడదాం. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏది వార్డెన్, ఎంతమంది ఉన్నారమ్మా? పిల్లలు ఎంతమంది? 76 మంది ఉన్నారు సార్. 76 మంది. ఎన్ని రోజులైంది మీరు ఇన్ఛార్జ్ ఇవ్వాలనా? అంటే తిరుపతి క్లాస్ ఏ క్లాస్? 6th to 10th క్లాస్. కనకదుర్గ సిహెచ్ కనకదుర్గ వార్డెన్. వి గాట్ వన్ కంప్లైంట్ ఈ హాస్టల్ మీద. హాస్టల్లో 75 మంది పిల్లలు ఉన్నారు. 3 కేజీల చికెన్ ఎలా సరిపోతుంది ఆయన క్వశ్చన్. ఆ హాస్టల్లో ఫుడ్ చాలా దారుణం. వారంలో 3 సార్లు చికెన్ పెట్టాలి, కానీ ఒక్కసారి మాత్రమే పెడుతున్నారు. మీకు 3 సార్లు పెడుతున్నారా, ఒకసారి పెడుతున్నారా? మంగళవారం శుక్రవారం చికెన్ లేదు. ఉండండి అక్కడ. మంగళవారం శుక్రవారం చికెన్ లేదు. బుధవారం శనివారం ఇడ్లీ టిఫిన్ పెట్టాలి. ఇప్పటికి ఇడ్లీ టిఫిన్ లేదు. ఇడ్లీ పెట్టరా మీకు? గుండుగోలను ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మీరు ఒకసారి చెక్ చేయండి. హాస్టల్ వార్డెన్ సిహెచ్ కనకదుర్గ. సుశీల్ కుమార్ ఎవరు సూపరింటెండెంట్? సుశీల్ కుమార్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఈ సుశీల్ కుమార్ ఈ కనకదుర్గ అండతో కమిషన్ కోసం వివిధ దీని తగు యాక్షన్ తీసుకోవాలని. ఫోన్ నెంబర్. ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ భోజనాలు? వార్డెన్ మేడం ఉందని చెప్తున్నారా, లేకుంటే మీ సొంతంగా చెప్తూ ఉన్నారా? సొంతంగా చెప్తున్నారా? మీకు సంతోషంగా ఉంది ఇక్కడ? మీ జేడీ సార్ మీకోసము, మీ జాయింట్ డైరెక్టర్ గారు మీకు బిల్డింగ్ కట్టియాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మినిస్టర్లను, ఎమ్మెల్యేలను అందరికీ ఫోటోలు పెట్టి ఇక్కడ ఎట్లా తిరిగి ఒక మంచి కొత్త బిల్డింగ్ తేవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్త బిల్డింగ్స్ ఇవ్వట్లేదు. కొన్ని నామ్స్ ప్రకారం, కొన్ని రికమెండేషన్ ప్రకారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ బాగా ట్రై చేస్తూ ఉన్నారు. మీరు మంచిగా చదువుకోవాలి. మరి ఎవరు పెట్టారు మరి కంప్లైంట్? మరి ఆ కనకదుర్గమ్మ మేడంకు, ఆయనకు, ఎవరికో ఆయన సరిపోక ఏమన్నా ఎప్పుడో ఏదో గ్రడ్జ్ ఉండొచ్చు, ఏదో సంథింగ్ జరిగి ఉండొచ్చు. మీకైతే ఇక్కడ బాగుంది కదా? మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా? అది ఎంక్వైరీ చేయడానికి అదే పనికి వచ్చాను నేను ఏలూరు నుంచి. ఎక్కడో విజయవాడ నుంచి ఏలూరుకి వస్తే, ఏలూరు నుంచి ఈ కంప్లైంట్ వచ్చింది చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అది సంగతి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఇట్లా ఉచితంగా ఇచ్చే భోజనాలు, అంటే మన హాస్టల్స్లో పెట్టే భోజనాలు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ సెంటర్లు, రూపాయి రేషను, ఇవన్నీ కూడా సక్రమంగా ఇస్తున్నారా లేదని స్టేట్ అంతా చెక్ చేస్తూ ఉంటాం మేము. దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ భోజనం బాగుంది అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు తింటా బాగాలేదంటే మీకు పడతాయి దెబ్బలు. చూద్దామా? ఛాలెంజా? ఇక్కడ ఏ క్లాస్ అమ్మా ఎక్కువ ఉన్నామండి? ఎంత 10th క్లాస్ ఎంతమంది? 21 సార్. పప్పు తాలింపు పెట్టావా? కొంచెం పచ్చిగా ఉంది. మీరు పప్పు పెద్దమ్మా
పప్పు ఎట్లా పెడతారంటే పప్పు ఉడకబెడతారు, ఎనిపేస్తారు, ఒక గిన్నెలో తాలింపు గింజలు నూనె అవన్నీ వేస్తారు, అది ఎత్తి దాంట్లో పోస్తారు. అట్లా కాదు, పప్పు దాంట్లో వేయాల, పోసి కొద్దిసేపు ఉడకనివ్వాల, అప్పుడు ఈ పచ్చి స్మెల్ పోతుంది. అర్థమైందా? మీరు సింపుల్ అనమాట అది. అంటే అది 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 కరెక్ట్ కాదు. ఒకసారి ఎప్పుడైనా కానీ అమ్మా వాడండి మేడం, మీరు ఉండి ఒకసారి చూడండి. పప్పు తాలింపు వేస్తారు కదా, అది ఎత్తి దీంట్లో పోస్తారు అన్నమాట పప్పులో. అట్లా కాదు, పప్పుని ఎత్తి దాంట్లో వేయాల, కడాయిలో, పెనంలో, ఆ గుంత పెనంలో వేస్తే అప్పుడు అది కొంచెం బాగా బేకింగ్ బాగా ఉడికి ఈ పచ్చి స్మెల్ అనేది కనరాకుండా వెళ్తుంది. కొంచెం కొత్తిమీర వేయాలమ్మా పెద్దమ్మా, వేసావా? ఇది రసమా? ఇది ఏం రసం తల్లి? ఆడే నీళ్ళలాగున్నాయి. చూడండి వార్డెన్ గారు, ప్రభుత్వం రేట్లు పెంచుతూ ఉంది కొంచెం. ఏమి అన్నం కూడా కొంచెం మాడింది. ఇప్పుడు చెప్పండి, పర్వాలే, మీరు అన్నంత ఆహ్లాదకరంగా ఏం లేదు వాతావరణం. యావరేజ్. అన్నం కొంచెం మాడినట్టుంది, మీకు మాడినట్టు అనిపించడం లేదా? నిజం చెప్పండి, ఊరికే అబద్ధాలు చెప్తే ఎట్లా? అన్నిటికీ నేను అడుగుతా ఉన్నాను, అన్నిటికీ గంగిరెద్దులాగా తలలుపితే ఎట్లా? కొంచెంలో కొంచెమన్నా జ్ఞానం పెట్టండి. ఈడేం కొంపలు మునిగిపోవు, మేము ఎవరిని మనం మంచిగా చేయండి అమ్మా, ఇంకోసారి ఇట్లా చేయగాకండి ఏదైనా చెప్పినా అరుస్తుందని ఏమైనా ఫీల్ అవుతా ఉన్నారా? ఏం అరవదు. మరి అన్నం మాడిపోయిందా లేదా? మాడు వాసన వస్తూ ఉంది నాకు, మీకు రావడంలే. మరి నాకే వస్తూ ఉంది, ఎందుకు వస్తుంది? నా కర్మ అది. అవునా కదా? పప్పు కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంది, పప్పు పచ్చి వాసన వస్తూ ఉంది. కాబట్టి ఇంకొంచెం బాగా చేయమని చెప్తామన్నమాట వంట ఆవిడకు. మేడంను కూడా ఇంకో కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా అని చెప్తాం. ఓకేనా? మొత్తానికి 2 times అండి చికెన్ 2 times, 3 times చికెన్ వస్తుందా మీకు వారానికి? బాగుంటుందా చికెను? చికెన్ చేసిన రోజు 4 ముద్దలు ఎక్కువ తింటామా? అవునా కదా? బాగా ఇష్టం అందరికి చికెన్ అంటే? నాకు కూడా బాగా ఇష్టం చికెన్ అంటే. ఓకే, ఎగ్ ఇస్తున్నారా డైలీ? ఎగ్ ఎప్పుడన్నా కొంచెం ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై లాగా ఎప్పుడన్నా చేస్తున్నారా? ఓన్లీ బాయిల్డ్ ఎగ్గేనా? పొరుట్లాగా ఎప్పుడన్నా? ఏడ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ ఇచ్చేది? ఎట్లా చేస్తారు చెప్పండి? ఒప్పుకోదు గవర్నమెంట్ అట్లా చేస్తే. అది మెనూ ప్రకారము బాయిల్డ్ ఎగ్గే ఇవ్వాలి. మేము మీ వార్డెన్ను వాళ్ళను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, ఎప్పుడన్నా వారానికి 1-2 సార్లు కొన్ని ఆనియన్స్ కోసి పొరుటు చేసి పెట్టండి అమ్మా. ఆ ఎగ్గుమైన క్వాంటిటీనే పెట్టండి. కొంచెం ఒక చిన్న గుంత గంటతో అట్లా 1 గంట పెడితే పిల్లలు కొంచెం రోజు బాయిల్డ్ ఎగ్ తిని బాయిల్డ్ ఎగ్ తిని విసుగు పుడుతూ ఉంటారు. అవునా కదా? ఎప్పుడన్నా ఒకసారి వారంలో 1 రోజు అమ్మా మా రిక్వెస్ట్. అదే చెప్తున్నా, ఆడ బాయిల్డ్ ఎగ్, ఈడ బాయిల్డ్ ఎగ్గులు తిని అవునా కదా? నిజం చెప్పండి, స్కూల్లో ఏం చేయలేం మనం. ఈడన్నా వాడన్నా ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం మనకు అయినట్టు చేస్తుంది. స్కూల్లో ఇంకా అది మనతో పాటు చాలా 100 మంది పిల్లలు ఉంటారు కాబట్టి అందరికీ బాయిల్డ్ ఎగ్ ఇచ్చేస్తారు. అవునా? కాబట్టి మేడం చెప్తా ఉన్నాం, వారానికి 1-2 సార్లు కొంచెం. రేపు డబ్బులు కూడా పెంచబోతున్నారమ్మా, మీ మెస్ ఛార్జెస్ కూడా పెంచుతారు. కొంచెం మీరు మంచిగా చేసి పిల్లలకి పెట్టచ్చు. ఓకేనా? మేమందరం తిరుగుతూ ఉంటాం రాష్ట్రం అంతా. మే నెల నుంచి ఇప్పటి వరకు ఇది 21వ జిల్లా, 461వ సెంటర్ ఇది నేను తిరగడం. మీలాంటి హాస్టల్స్ కొన్ని 100 చూశాను నేను, అంగన్వాడీ సెంటర్స్ కొన్ని 100 చూసా. ఎన్నో తెలుసు నాకు, ఎన్నో పలు రకాలు, పలు విధాలు ఈ స్టేట్లో. అరకు నుంచి చిత్తూరు వరకు అన్నీ తిరిగా. మధ్యలో ఇంకా లాస్ట్కి వచ్చింది 21వ జిల్లా ఇది. ఇంకొక 5 జిల్లాలు, రేపు 1 జిల్లా తిరుగుతూ ఉన్నాం, రేపు ఎల్లుండి 22 జిల్లాలు అయితే ఇంకా 4 జిల్లాలు ఉన్నాయి. అవి కూడా డిసెంబర్ క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? మీ ఏమైనా సమస్యలు ఉంటే కన్నా మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ డోర్కి అతికిచ్చారమ్మా. ఇక్కడ
అది అక్కడ అతికిచ్చారు పాంప్లెట్. దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది. మీ పేరెంట్స్ నెంబర్లోంచి ఫోన్లలోంచి ఆండ్రాయిడ్లోంచి మెసేజ్ పెట్టచ్చు మీరు. సార్ మాకు మా స్కూల్లో భోజనాలు సరిగ్గా. మీ స్కూల్లో భోజనాలు ఎలా ఉన్నాయి అది చెప్పండి ముందు. హై స్కూళ్ళల్లో బాగలేవని చెప్పేసి నాకు చాలా దగ్గరలో కంప్లైంట్. కిచిడి బాగలేదని చాలా కంప్లైంట్. మీకు బాగుంటుందా? మీరు చాలా అదృష్టవంతులు. ఏలూరులో ఈ జిల్లాలో చాలా హై స్కూళ్ళల్లో బాగలేదు భోజనాలు. జగనన్న గోరుముద్ద అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ, ఆలు కర్రీ, అవునా వస్తుందా? పులిహోర అన్నము టమాటా పప్పు వస్తుందా? కిచిడి టమాటా చట్నీ వస్తుందా? ఆకుకూర పప్పు తెల్లన్నం వస్తుందా? రోజు ఎగ్స్ ఇస్తున్నారా? రోజు మాత్రం చిక్కీ ఇస్తున్నారా? మీరు అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది. మీరు చాలా తెలివైన పిల్లలు. అదేలేండి, అదే వాళ్ళు యాక్టివ్ ఉంటే బాగుంటుందండి. పొద్దునైతే పోర్టిఫైడ్ రైస్ పెడతా ఉన్నారు, బాగా కడిగి పైన తేలినటన్ని తీసి పడేసి వండుతామంటా ఉన్నారు. ఏం మొత్తుకోవాలా మేము? మీకు స్కూల్లో పోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి ఒక 50 కేజీల బ్యాగ్లో 50 బ్యాగ్లో 500 గ్రామ్స్ ఒక పోర్టిఫైడ్ రైస్ అని ఒక రైస్ కెన్నల్స్ అనమాట. అవి రైస్ కాదు, అవి కెన్నల్స్, అవి కలుపుతారు. ఇవి రైస్ కాదు, రైస్ అనుకున్నారు, కెన్నల్స్ అంటారు. ఇవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యప్పొడితో తయారు చేసిన ఒక పదార్థం. ఇది బియ్యం కాదు. ఇవి అన్నంలో ఉడకబెట్టేటప్పుడు కరిగిపోతాయి, కనపరావు. బియ్యం మెతుకులు కనిపిస్తున్నాయి కదా మనకు, అట్లా కనపడవి, మాయమైపోతాయి, కరిగిపోతాయి అన్నమాట అన్నంలో. చాలా బలవర్ధకమైన ఆహారం ఇది, విటమిన్స్తో కూడిన ఆహారం ఇది. ఈ చాలా విటమిన్స్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు చిన్న పట్టుదలగా ఈ 60 రూపాయలు అయితే కిలో, మీకు కొనే బియ్యం 38 రూపాయలు, ఈ 60 రూపాయలు ఒక ½ కిలో కలుపుతాడు ఒక్కొక్క దాంట్లో. జగన్ సార్ కల్పిస్తాడనమాట. దీనివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మనకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. ఇంత మంచి బియ్యం ఇవి, బియ్యం లాంటి పదార్థం ఇవి. మీరు మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో తినే భోజనాల్లో ఇవి కలుపుతారు. చాలా హెల్త్కి మంచిది అనమాట. ఓకేనా? కొంతమంది ఇవి ప్లాస్టిక్ రైస్ ఏమేమో అంటారు, గట్టిగా ఉంటాయి కొంచెం. ప్లాస్టిక్ 150 రూపాయలు అవుతుంది కిలో, ఇవి 38 రూపాయలు. వీటిలో తెచ్చి ప్లాస్టిక్ కలపరు ఎవరు కూడా. ఎవరన్నా ప్లాస్టిక్ కలిపారంటే ప్లాస్టిక్ కాదు, అది ఐరన్. గుర్తుంటుంది కదా ఐరన్, విటమిన్ B12 గుర్తుంటుంది కదా. ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోలిక్ యాసిడ్, బియ్యప్పొడి, బియ్యపిండి మిక్స్ చేసి తయారు చేస్తారు వీటిని. ఇవి నానబెడితే మెత్తగా దూదిలాగా అయిపోతాయి, అన్నంలో ఉడికే అన్నంలో కరిగిపోతాయి గంజిలో. ఇది వీటి ప్రత్యేకత. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోవాలి. మంచి సదుపాయాలు ఇచ్చారు, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు, ఉచితంగా ఇస్తూ ఉన్నామని ఎవరు అవహేళన చేయడానికి లేదు ఇక్కడ. మీ హక్కు ఇది. మీకు మెనూ ప్రకారం మీకు భోజనాలు ఇవ్వాల్సిన దానికి మీకు కలిగిన హక్కు అది. ఆ హక్కు ఎవరైనా కాల్ రాస్తే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉంటుంది మీ వెనుక, మీ హక్కులను సాధించడానికి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బాయ్, టేక్